హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 6. ఎర్లీ మార్నింగ్ అయింది, 4 కల్లా లేచాను. బికాజ్ ఇవాళ నేను రోజా ఉన్నా అనమాట. యూట్యూబ్లో ఏదో కామెంట్స్ వచ్చినట్టున్నాయి, నోటిఫికేషన్ వచ్చింది. నైటే రైస్ నానబెట్టేశాను కాబట్టి ఇంకా స్విచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా యాజ్ యూజువల్ పొద్దున లేచాను కాబట్టి ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఎందుకంటే సెహరీకి అన్నం తినడానికి మళ్ళీ ట్యాబ్లెట్కి గ్యాప్ ఉండాలి కాబట్టి ఒక అరగంటన్నా గ్యాప్ ఉండాలి. అలా ట్యాబ్లెట్ వేసుకొని అలా డే స్టార్ట్ చేసేసా అనమాట. ప్రీవియస్ వ్లాగ్కి ఈ వ్లాగ్కి డిఫరెన్స్ మీరే చెప్పాలి, నాకు కూడా తెలియట్లేదు. సేమ్ యాజ్ టీజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇది డే మొత్తం ఉండదు కాబట్టి పొద్దున సాయంత్రం మాత్రమే ఉంటుంది. బయట వెదర్ ఎంత బాగుందో, మాకు ఎండలు బాగా ఎక్కువైపోయాయి. ఇంకా పొద్దున్నే లేస్తున్నాం కాబట్టి చల్లగా గాలి వస్తుంది అనమాట. టైం వచ్చేసరికి ట్యాబ్లెట్ వేసుకొని రైస్ కుక్కర్ వేసరికి 4-5 అయిపోయింది. చిన్నగా బ్రష్ చేసుకొని కార్యకలాపాలన్నీ ముగించుకొని తహజుద్ నమాజ్ చదువుకునేలో 4:30 అయిపోయింది అనమాట. యాజ్ యూజువల్ పొద్దున్నే జ్యూస్ తాగుతాను కాబట్టి ఉసిరికాయ జ్యూస్ అయితే తాగుతున్నాను. నేను ఉసిరికాయ జ్యూస్ షార్ట్ వీడియోలో పెట్టా అనమాట. ఏంటి రైస్ పెట్టా అన్న ఏంటో స్పెషల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. రైస్లో కొంచెం బఠానీలు, క్యారెట్లు అయితే వేసేసా అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, 4:30 అయిపోయింది. 5:15 కల్లా టైం ముగిసిపోతుంది కాబట్టి నేను ఇంకా స్విచ్ ఆఫ్ అవ్వలేదన్నమాట. ఆ లోపు ఉల్లిపాయలు కట్ చేసుకొని కొంచెము తాలింపు అన్నం చేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే కర్రీ ఏం లేదు, పొద్దున్నే చేయడానికి కూడా ఆ కూరగాయలు అంతగా ఏం లేవన్నమాట. కొంచెమే బఠానీలు ఉంటే కొంచెం బఠానీలు 2 క్యారెట్లు కట్ చేసి రైస్లోనే వేసేసాను. ఎందుకంటే ఇది ఫ్రై అంటే తాలింపు వేసినప్పుడు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమే దీంట్లో మెత్తగా కుక్ అయిపోయింది అనుకోండి, రైస్తో పాటు కొంచెం జీరా కూడా యాడ్ చేసి పెట్టేసామంటే రైస్ చాలా బాగా కుక్ అవుతుంది. ఇంకా మనం నార్మల్ కారపన్నం చేసుకున్నట్టు చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను 3 ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు 3 అయితే కట్ చేసుకుంటున్నాను. మనం అంత ఎక్స్పర్ట్ ఏం కాదులేండి, ఇంకా ఏదో చూపించాలని చెప్పి చూపిస్తున్నా. కట్ చేసింది కూడా ఒకటే పచ్చిమిరపకాయ వేసుకుంటున్నా అనమాట. టైం వచ్చేసరికి 4:37 అయింది. ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలని చెప్పేసి చేస్తున్నా. తీరా పొద్దున లేచి చేస్తానా, మా వారు ఎప్పుడో 10 నిమిషాలు టైం ఉందనగా లేస్తారనమాట. ఆయనతో పెట్టుకుంటే ఇంకా అయ్యే పనులే అని చెప్పేసి నేను పొద్దునే లేచి కుక్ చేసేసుకొని నా పనులు నేను చేసేసుకుంటాను. అలా లైట్గా తాలింపు వేసేసి పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకుంటే మంట ఉండవంట మా మమ్మీ చెప్పింది. ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. మరీ ఏం లేకపోతే ఏం బాగుంటుందిలే అని చెప్పి ఆ స్పైసీనెస్ వేరే ఉంటుంది ఎలాగైనా. అలా తాలింపు వేసేసుకొని అన్నం రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా కర్రీ ఏం లేదు కాబట్టి స్పెషల్గా. మీరు మాత్రం ఈసారి ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలి నాకు, నార్మల్ రోజా లేనప్పుడు ఎలా ఉంది వ్లాగ్, రోజా ఉన్నప్పుడు వ్లాగ్ ఎలా ఉంది అని చెప్పేసి. షార్ట్ వీడియోస్కి ఎడిటింగ్ చేయడానికి టైమే ఉండట్లేదు. పొద్దున్న 3:30-4కి లెగుస్తున్నాను కదా, నిద్ర సరిపోవడం లేదు. పొద్దున్నే పనంతా చేసుకునే లోపు 9 అయ్యిద్ది బాబుని స్కూల్కి పంపించేసరికి. ఆ తర్వాత పడుకుందామంటే మా చిట్టిపిట్ట లెగిచిద్ది అనమాట. అదే మా చోటా ప్యాకెట్లేండి. చోటా ప్యాకెట్ లెగిచింది అంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ 11:30-12 ఆఫ్టర్నూన్ అవుతుందన్నమాట. మంచింగ్కి మన ఊరు నుంచి అత్తయ్య పంపించిన చక్కెరలు ఉన్నాయి కదా, అవి మంచింగ్కి పెట్టుకున్నాం అనమాట. నా ఫస్ట్ సెహరీ ఎలా ఉంటుంది ఏమో అనుకుంటానే ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను. ఇంకంతే సంగతిలో మా చోటా ప్యాకెట్ లెగిచింది. చోటా ప్యాకెట్ లెగుస్తుందని చెప్పేసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఊపుతా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా అక్కడే కూర్చొని తినేసే లేట్ అయిపోయింది అని అన్నారు. నా అన్నం మొత్తం అయిపోయింది, ఈవిడ మాత్రం పడుకోలేదు, లెగిచి వెళ్ళిపోతుంది అనమాట. డాడీ అనుకుంటా, అబ్బా బాబా అని. ఇంకా డోర్ ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు పిట్టకి. చిన్న డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అబ్బో అది వేరే లెవెల్. ఇంకా చూడండి ఎలా వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ, అంటే ఎక్కలేని ప్రాణం అనమాట. ఆయన కూడా అంతే, ఎంత పనిలో ఉన్నా కానీ కూతురు లెగిసి ఇద్దరిలో వచ్చింది అంటే చాలు ఎత్తుకొని ఉండాల్సిందే. వాళ్ళ డాడీ తినిపిస్తే తినలేదనమాట ఫస్ట్. తర్వాత తిను అని బతిమలాడారు. ఇంకా తిన్నది, ఇంకా బ్రష్ లేదు ఏం లేదు, ఇంకా లేకపోవడం తినడమే. చూడండి ఎలా చూసిద్దో, సిగ్గులేదా నీకు అని అన్నా నేను. బ్రష్ చేసుకోకుండా తింటున్నావు అంటే, అన్నయ్య లేగలేదుగా అంటుంది. ఎక్కడ పడుకున్నావమ్మా అంటే జుజ్జులో పడుకున్నా అంట. ఏది నీ జుజ్జు అంటే ఇక్కడ చూపిస్తుంది. చివర్లో పెరుగన్నం పెట్టడం మ్యాండేటరీ అయిపోయింది మా అమ్మాయికి నాకు. ఇంకా నేను అన్నం పెడుతున్నానని చెప్పేసి పిల్ల వెళ్ళి దాక్కున్నట్టు వాళ్ళ నాన్న సంకలో దాక్కుంది. ఇంకా అలా 2 ముద్దలు పెరుగన్నం కూడా తినేసి తన నిద్రని కంటిన్యూ చేయాలనుకుంది అనుకుంటా. నేను ఇంకా ఫస్ట్ టైం కదా ఖజూరా తింటాను నేను ఎప్పుడు. మీకు తెలుసు కదా, మా ఫ్రెండ్ పంపించింది షకిలా అని చెప్పేసి చెప్పా కదా లాస్ట్ వీడియోస్లో. అబ్బా అసలు ఏ మాత్రం ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెచ్చిన దగ్గర నుంచి ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు. తను నాకు స్పెషల్గా చెప్పింది, రంజాన్లో నువ్వు సెహరీలో కానీ ఇఫ్తార్లో కానీ ఇదే యూస్ చేయాలి డేట్స్ అని చెప్పేసి కేజీ పంపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ షకిలా. అసలు ఒక్కొక్క బయట తింటా ఉంటే నాకు ఇంకా 4 తినాలనిపించింది. బట్ టైం లేదు, అయినా ఎక్కువ తినలేను. ఎందుకంటే కాఫీ వెయిట్ చేస్తుంది నా కోసము. కాఫీ తాగకపోతే ఇంకా నా డే గడిచినట్టే. అందుకోసమే ఒక గ్లాస్ వాటర్ తాగేసి ఫస్ట్ ఖర్జూరా తినేసి ఆ తర్వాత కాఫీ తాగుతున్నా. అప్పటికే టైం 5 అయిపోయింది కూడా.
ఆ తర్వాత కాఫీ పౌడర్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేద్దామని అయితే అనుకున్నా. అంతలోపు మా పాప అసలు తాగనిచ్చిద్దా నన్ను, చూడండి ఎలా సతాయిచ్చిద్దో తెలుసా, నాకు నాకు ఇవ్వు 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 అని. నేను ఆ పాలు కాఫీ పోసుకున్నప్పుడు పోకపోతే అదృష్టం అనమాట, రోజు పోవడమే. అసలు అది ఎలా పోయిద్దో కూడా అర్థం కాదు నాకు. నేను కరెక్ట్గానే బాగానే వేస్తాను, నేను బాగానే పోసుకుంటాను, అది ఎలా పోతుందో కూడా తెలియదు. ఇంకా మిగిలిపోయినాయి అన్నీ చూపిస్తా చూడండి. కొంచెం చెక్కలు మిగిలాయి, అలానే పెరుగు మిగిలింది, అలా కొంచెం 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 మిగిలాయి అనమాట. నేను కాఫీ పోసుకొని వచ్చాను. బెదిరిస్తుంది నన్ను, కాఫీ పోయలేదని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తా ఫోన్ చేసి అంటుంది. వాళ్ళ డాడీ ఎక్కడో లేరు, పక్కనే ఉన్నారు. టైమ్ వచ్చేసరికి 5:15 అయిపోయింది. ఇంక చూడండి ఏడుపు మొహం పెట్టి వాళ్ళ డాడీకి ఇలా చెప్పిద్దు నా మీద, కాఫీ ఇవ్వట్లేదు అమ్మీ అని. ప్రతిదీ లంచం అయిపోయింది. నేను తిన్న ప్రతి దాంట్లో కనీసం కొంచెం అయితే కొంచెమన్నా తన పొట్టలకు పోవాల్సిందే. మా ఇంట్లో పెద్ద రాక్షస్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసరికి 5:25 అయిపోయింది. టైం అయిపోయింది సెహరీది. కామెంట్ ఏంటో అనుకుంటున్నారా, మా ఫ్రెండే షకీలా కామెంట్ చేసినట్టుంది, నేను ఇంకా ఓపెన్ చేసి చూడలేదు. ఇంకా మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. పాల డబ్బా నోట్లో పెట్టుకొని. పాలైతే మానిపించాం కానీ డబ్బా మానిపించలేకపోతున్నాం మేము. మర్చిపోయా మధ్యలో తహజుద్ చదువుకున్నాను కదా సెహరీకి ముందు, తర్వాత ఫజర్ నమాజ్ చదువుకుంటున్నా. ఇంకా అసలు నమాజ్ చేసుకొని ఇచ్చిద్దాం మమ్మల్ని. అసలు ఎందుకన్నా లెగిచింది, డే మొత్తం ఏడుస్తూనే ఉందనమాట. మీకు ఒక విషయం చెప్పనా, ఇవాళ మా బాబు బర్త్డే. అదే బర్త్డే. ఫోన్లో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం మామూలుగా కాదనమాట. మా అమ్మాయి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసింది. వాళ్ళ డాడీ నిద్రపోతున్నారంట, తనని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆమె ఇంత లావ పెట్టుకొని ఏడవడానికి రెడీగా ఉంది. బయట చూడండి వెదర్ ఎంత బాగుందో తెలుసా, అసలు చల్లటి గాలి వస్తుంది. సెహరీ చేసాం కదా, నిద్ర మాత్రం బీభత్సంగా వస్తుంది. నిద్రపోదామని ప్లాన్ చేసుకుంటున్నా, కానీ పని అవ్వదు నిద్రపోతే. ఇంకా పాపని పడుకోబెట్టేసి ఒక పావు గంట అలా రెస్ట్ తీసుకొని ఇంకా పని స్టార్ట్ చేసుకున్నా. చూడండి వెదర్ ఎంత బాగుందో. ఇంకా మా ఇంట్లో లైట్ వేయకపోతే సరే కనిపించట్లేదు అనమాట. ఇంకా అంట్లు వెయిట్ చేస్తున్నాయి నా కోసము. ఇంకా చాలా పనులు ఉన్నాయి. కౌంటర్ టాప్ మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో. ఇవి చాక్లెట్స్ ఇవాళ ఇవ్వడానికి అనమాట పిల్లలకి, టీచర్స్కి. ఇంకొక సైడ్ చూపిస్తా చూడండి, ఇంత బాగా అనిపించిద్దో. పొద్దున్నే కర్టన్స్ తీయగల విండోస్ ఓపెన్ చేసేసి మంచి వెదర్, ప్లాంట్స్. ఇక్కడ బెంగళూరులో ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఎక్కడన్నా చూడండి, నడి రోడ్డు మధ్యలో కూడా చెట్లు ఉన్నాయి అనుకోండి, రోడ్లు వేసేటప్పుడు పక్క నుంచి వేసుకుంటూ పోతారే తప్ప కట్ చేయరనమాట మన సైడ్ లాగా. మా ఊరు పిడుగురాళ్లలో మాత్రం కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితమో ఏమో పెద్ద పెద్ద చెట్లన్నీ కొట్టేశారు. మా చిన్నప్పటి నుంచి ఉన్న చెట్లన్నీ కొట్టేశారు. మా చిన్నప్పుడే అవి చాలా పెద్ద చెట్లు. నాకేంటో ఈ చెట్ల పిచ్చ అనమాట. కొంచెం ప్లాంట్స్ ఏ మొక్కలైనా పెంచుకుంటాను. తర్వాత మాహికి రైస్ ప్రిపేర్ చేయాలి. రైస్ పెట్టేసి ఇంకా చిన్నగా అంట్లు కూడా వాష్ చేసుకుందామని అయితే ప్లాన్ చేస్తున్నా. అలా చూడగానే నా కళ్ళ ముందే తెల్లారిపోయింది కూడా. అలా వెళ్ళి ఇలా చిటిక వేస్తే అంట్లు అలా అయిపోతాయి అనమాట. అంత సీన్ లేదు, నేను తోమితేనే అయిపోతాయి. అంట్లు కడిగేసి ఇంక తర్వాత టైం వచ్చేసరికి ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి 7:15 ఇంకా మా బడా ప్యాకెట్ లెగిచాడు. బర్త్డే విషెస్ చెప్తుంటే, ఎవరైనా రైట్ హ్యాండ్తో విష్ చేస్తారు, రైట్ హ్యాండ్తో ఇవ్వాలి. నిద్రలోనే ఉన్నాడు ఇంకా. సరే మమ్మీ థ్యాంక్ యూ అంటున్నాడు. పని మొత్తం అయిపోయింది. ఇంకా బట్టలు ఒక్కటి ఆరేయాలన్నమాట. బయట బట్టలు తెచ్చేసి మడత పెడుతున్నా. మా బాబు బర్త్డే కదా, నేను ఏమైనా స్పెషల్స్ చేద్దాం అనుకున్నా, కానీ మా బాబు నాకు ఆ ఛాన్సే ఇవ్వలేదు. నాకేం వద్దు మమ్మీ, నాకు ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం, అదే పెట్టు అని అన్నాడు. ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో కదా, కానీ ఆచారం ప్రకారం పొద్దునే లేచి ఊడవాలి కదా ఇల్లు. అందుకే ఏం దుమ్ము ఏమి లేకపోయినా యాజ్ యూజువల్ ఆచారం ప్రకారం క్లీన్ చేసుకోవాల్సిందే. వెంటనే లెగిచింది. అసలుకి ఒక్క 1 అవర్ కూడా పడుకోలేదు. ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లెగిచిన దగ్గర నుంచి ఏడ్చే పనిలోనే ఉంటుంది. నేను మళ్ళీ విష్ చేస్తుంటే అన్నయ్యకి విష్ చేయమ్మా అంటే ఏడ్చే పనిలోనే ఉంది. పొద్దున్నే కదా, మళ్ళీ చాక్లెట్ కావాలా అంటే అని తలుపుతుంది అనమాట వాళ్ళ అన్నయ్య కళ్ళు చూసి. దొంగ మొహోడు నాకంటే ముందే పుట్టాడు అని చెప్పి ఒక చూపేసింది అనమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా తినికి బాక్స్ రెడీ చేసేయాలి. పెసరట్టు పిండి ఎలానో ఉంది, ఇంకా అదే పెసరట్టు లాగా పోసేద్దామని అయితే అనుకుంటున్నా. నాకు పని అసలు ఎందుకు అవ్వదో తెలుసా, చూడండి ఈ క్లిప్లో చూపిస్తా చూడండి. ఇక్కడ నేను 2 eggs పగలగొట్టేసి ఎగ్ ఫ్రై చేస్తున్నా. సైలెంట్గా ఉంటుందా వీడియో కోసం అని చెప్పేసి లైట్ వేసుకున్నా. ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసా ఫోన్కి. కానీ మా అమ్మాయి మాత్రం అబ్బో బీభత్సం అనమాట. నేను వెయ్యను, తన ఆపను. ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసాను అనమాట. అది హెల్త్కి చాలా మంచిది. మీకు ఫుల్ రెసిపీ కావాలి అంటే ఆల్రెడీ షార్ట్స్లో ఉంది, లాంగ్ వీడియోస్లో కూడా ఉంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. చూడండి ఇక్కడ చూడండి. ఎగ్ ఫ్రైలోకి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసి కలిపి పెడితే మంచి కర్రీ లాగా అవుతుందన్నమాట. చాలా అంటే చాలా మంచిది. పిల్లలకి బోన్ స్ట్రెంత్కి వస్తుంది, బోన్స్ గట్టిగా ఉంటాయి. పెద్దవాళ్ళకి కూడా నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట కొన్ని రోజులు తినగా. మస్ట్ అండ్ షుడ్గా డాక్టర్స్ కూడా ఈ మధ్య చెప్తున్నారు. చూడండి ఎన్నిసార్లు ఆఫ్ చేసిందో తెలుసా, నేను ఆన్ చేయడం తను ఆఫ్ చేయడం, అదే పని.
ఆ వేళ్ళు తీసుకెళ్ళి ఆ హోల్స్లో ఎక్కడ పెట్టిద్దో అని నా భయం అనమాట. సరేలే అని కిందకి దింపితే ఉంటుందా, అస్సలు ఉండదు. బెంగళూరులో పెద్ద అలారం ఏంటో తెలుసా? ఇదిగోండి ఈ కసువు బండే అనమాట. ఈ బండి వచ్చి పెద్దగా సౌండ్ పెడతారు. ఆ సౌండ్కి ఇంకా ఎంత పెద్ద మొద్దు నిద్రలో ఉన్న వాళ్ళు కూడా లెగిచ్చి కూర్చోవాల్సిందే. ఇంకా చోటా ప్యాకెట్కి అయితే దోశ పోసేసాను, తింటుంది అనమాట పీసెస్ కట్ చేసుకొని. బడా ప్యాకెట్ కూడా తింటున్నాడు. బడా ప్యాకెట్కి వేసిన దోశ కాలిపోయిందని చెప్పేసి ఇంకో దోశ వేశాను. తీసుకువెళ్ళి అన్న దగ్గరకు వెళ్ళి కూర్చొని తిను అంటే చూడండి ఎలా ఏడుస్తుందో, మామూలుగా ఏడవట్లేదు అనమాట అసలు. ఇంకా వాళ్ళ అన్నయ్య వచ్చి బతిమలాడుకొని తీసుకెళ్ళాడు అనమాట. ఏడవద్దమ్మా, నా దగ్గర రామ్మా అని. నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నా. లంచ్ బాక్స్లోకి ఇవాళ జీడిపప్పు చెక్క, అదే భాషా స్వీట్స్ మా ఊర్లో చాలా ఫేమస్ అని చెప్పా కదా, అక్కడ నుంచి మన ఊరు నుంచి వచ్చినప్పుడు మా డాడీ పంపించారు కదా, అది ఇంకా ఉందన్నమాట. బాబుకి రోజు కొంచెం తినిపిస్తున్నా, పాపకు కూడా ఇస్తున్నా. ఇంకా అలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. చాక్లెట్స్ 4-5 తీసాను అనమాట ఇంట్లోకి. పోతే అన్నీ పోతాయి, ఎందుకంటే స్కూల్కి కనుక తీసుకువెళ్ళిపోతే అన్నీ అయిపోతాయి అన్నమాట. అక్కడ పిల్లలు ఉన్నా ఉండకపోయినా ఆ డబ్బాలన్నీ ఖాళీ అయ్యే వస్తాయి. అందుకోసమని ముందే ఒక 4 తీసి పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మాహీ చాక్లెట్ మమ్మీ అని అడుగుతాడని. ఎందుకు మీరు లంచ్ బాక్స్ ఇంత చండాలంగా పంపిస్తారు అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. ఇది జూట్ బ్యాగ్. మామూలు బ్యాగ్స్ కన్నా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇయర్ మొత్తం రావాలి అంటే ఈ జూట్ బ్యాగ్సే బెస్ట్. పైన హ్యాండిల్స్కి నేను ప్లాస్టర్ వేస్తాను అనమాట. అంటే త్వరగా పాడైపోకుండా, ఈ పిల్లలు అన్నం తిన్న చేత్తోనే పట్టుకుంటారు ఒక్కొక్కసారి, గలీజ్ అయిపోతుందని చెప్పి. అది కాకుండా ఒకసారి వాష్ చేసిన తర్వాత మెత్తబడిపోతుంది అనమాట జూట్ అనేది. పైన కవర్స్ వేసామంటే చాలా రోజుల వరకు కొంచెం పట్టుకోవడానికి స్టిఫ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది మా వారు కొనిపించారు, అంటే నేను కూడా కొనిపించాను అనుకోండి. ఇద్దరం అనుకొని బుక్ చేసాము ఈ షూస్ బర్త్డే కనుక చెప్పి. నేనేమో డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద గిఫ్టే, అంటే మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో చేశాను కదా, మా ఫ్రెండ్ షకిలా చెప్తూనే ఉంది అసలు ఇన్స్టాగ్రామ్లో నమ్మొద్దు అని. నేను ఫస్ట్ టైం అనమాట మోసపోవడం ఇన్స్టాగ్రామ్లో. ఇంకా రాలేదు, బై మిస్టేక్ వాళ్ళు కనుక పంపిస్తే నెక్స్ట్ వీడియోస్లో కనుక వస్తే ఆ గిఫ్ట్ అనేది చూపిస్తాను. షాక్ అయి చూస్తున్నాడు అనమాట మా బుడ్డోడు. ఏంటిది, నాకు కాదు కదా, మా డాడీ చెప్పారు కదా వేరే వాళ్ళకి అని చెప్పి అని. ఫస్ట్ చాక్లెట్ వాళ్ళ సిస్టర్కి ఇస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ నాకే ఇచ్చాడులేండి, నేను రోజా ఉన్నాను కదా, నా తర్వాత మా అమ్మాయే కాబట్టి హెడ్, తనకి ఇచ్చాడు. ఇంకా ఓపెన్ చేసేసుకొని చెల్లికి కొంచెం తినిపించాడు. చెల్లేమో తినిపించమంటే అస్సలు తినిపించనంది. ఇంకా 9:05 అయిపోయింది. మాహిర్ని వదిలిపెట్టేసి వచ్చి ఇంకా పాపని కొంచెంసేపు పడుకోబెడదామంటే చూడండి సీన్ ఇదనమాట. ఇంకా ఏడవడము ఇంకా మహారాణి అయిపోయింది ఇంట్లో. అంటే అన్న అంటారు కానీ పిల్లలు రాక్షసులాగా తయారవుతున్నారు ఉండగా. నేనేమనలేదు, నిద్రపోమ్మా అన్న, పాల డబ్బా ఇవ్వమని గొడవ. ప్రతిసారి తాగకూడదు నాన్న, అలవాటు ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇవ్వలేదన్నమాట. ఇంక అందుకే ఏమన్నా ఏడుస్తుంది అసలు. ఆ తర్వాత 11:30కి పడుకుంది. 2 దాకా నేను పడుకున్నాను. 10 minutes to 2కి లేచి నమాజ్ చేసుకుంటున్నా, చదువుకుంటున్నా. చూడండి నేను నమాజ్కి నిలబడ్డానో లేదో, ఇలా లెగిచ్చి చూడండి ఎలా చూస్తుందో. పెరుగు అయిపోయింది, పొద్దున్న నేను అసలు అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంక ఇప్పుడు తోడు పెడితే సాయంత్రానికి తోడుకుంటుందిలే అని చెప్పి కొంచెం పెరుగుంటే పాపకు తినిపిస్తున్నా. ఇంట్లో తినట్లేదని చెప్పి బయట కూర్చోబెట్టి స్టెప్స్ దగ్గర కూర్చోబెట్టి తినిపిస్తున్నా అనమాట మా పాపకి. అస్సలు అన్నం తినట్లేదు. సెకండ్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే అనమాట, అంటే సెకండ్ ఇయర్ వచ్చి కూడా 6 months అవుతుంది. ఇవాళకి ఎగ్జాక్ట్గా 6 months అయింది సెకండ్ ఇయర్. తర్వాత స్నానం చేపించేసి అన్నం తినట్లేదని చెప్పేసి సర్లే వదిలే అని చెప్పి తిన్నంతా తినిపించేశాను. కొత్త ఫ్రాక్ వేసా అనమాట, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య బర్త్డేతో పాటు తిని కూడా 1.5 year బర్త్డే చేసుకుంటుంది వాళ్ళ. ఇంకా వెంటనే టైం అయిపోయింది, స్కూల్కి తీసుకొద్దాం పదా అన్నయ్యని అని చెప్పేసి అన్నయ్య రెడీ అవుతుంది అనమాట. చైర్ వేసుకొని రోజు చెప్పులు వేసుకునేది, తనే వేసుకునేది అనమాట. అలా రెడీ అయిపోయిన తర్వాత సడన్గా నేనేం చేశా అంటే ఒక 10 minutes, ఒక అరగంట ముందే కిందకి తీసుకెళ్తాను. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తుకుంటారు. నేను వెళ్ళి వదిలిపెట్టి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి నేను వెళ్తాను అనమాట. ఒక అరగంట ముందే తీసుకెళ్తున్నా, అక్కడ నేను కూడా ఒక 10 minutes స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. ఆ తర్వాత తనే ఇంక వెళ్ళిపోతుంది, నాతో సంబంధం లేకుండా దిగి మెట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇంతకీ మా పాప ఫ్రాక్ ఎలా ఉందంటారు? కాటన్ది, సమ్మర్లో బాగా పనికొస్తుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఆఫ్లైన్లో తీసుకున్నాను. 220 rupees అయితే పడింది. ఇలాంటిది సేమ్ కావాలి అంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. ఆ తర్వాత ఇంటి ముందు ఇల్లు అనమాట, మా ఇంటి ముందు ఇల్లు అక్కడ వదిలిపెట్టా అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఆడుకుంటుంది, అక్కడ ఆడుకుంటుంది. నేను కూడా అక్కడే ఉన్నాను, స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడ వదిలిపెట్టాను. ఆ తర్వాత వెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి ఇంకా ఇవాళ 2 bags ఉన్నాయి. ఆ తర్వాత చిన్నగా ఇంటికి తీసుకొస్తున్నాను అనమాట. మాహిని కూడా చూడండి, మా ఇంటి ముందు ఎంత వెడల్పుగా ఉంటుందో తెలుసా. పిల్లలు ఇక్కడే ఆడుకుంటారనమాట. ఇంక ఇంటికి వచ్చాక మస్ట్ అండ్ షుడ్గా నేను ఇచ్చేది ఎగ్. రోజు ఒక ఎగ్ ఇస్తాను పిల్లలకి బాయిల్ చేసి. యాక్చువల్గా 3:30కే పెట్టేస్తా, 3:30కి పెట్టి వచ్చేలో బాయిల్ అవుతుంది. నేనేం చేశాను అంటే త్వరగా వెళ్ళాను కదా బయటికి,
చూడండి వాళ్ళ అన్నయ్య డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు బుక్ చించి పెట్టేసింది. ఇంక తను వస్తే ఎంత గొడవ చేస్తాడు అని చెప్పేసి చెప్పలేదు. తను వచ్చేసరికి తీసి పక్కన పెట్టేశాను. ఎలానో రాయని పేపరే ఉందన్నమాట. రాసిన పేపర్ ఉండుంటే నాకు ఉండేది. ఇంకా అలా ఉంటుంది మరి మా చోటా ప్యాకెట్తోని భరించడం, రాక్షసిని భరించడం చాలా కష్టం. ఎన్నిసార్లు రాక్షసి రాక్షసి అన్నాను. మీరేం హర్రీ అవ్వాల్సిన పని లేదు. మా అమ్మాయే కాబట్టి నేను జోగ్గా అలా చెప్తున్నాను. మీతోనే చెప్పేది నేను. మళ్ళీ అబ్బో అలా పిలుస్తుంది, అరే ఒరే అంటుంది, రాక్షస్ అంటుంది, మహానటి అంటుంది, ఏంటేంటో అంటుంది పిల్లల్ని పట్టుకొని అని పెద్ద యుద్ధమే చేస్తారు మా వాళ్ళు, మా చుట్టాలు. పర్టికులర్గా ఎవరిని అంటున్నానో వాళ్ళకు కూడా తెలుసు అనమాట. పేరు చించేసింది, కొడతా అని భయపెడుతుంటే రివర్స్ నన్నే కొడుతుంది అనమాట. ఇంకా రాక్షసి వెనక ఏమనాలి చెప్పండి, మా చిట్టి రాక్షసి. ఆ తర్వాత ఇంకా వాళ్ళనే చేంజ్ చేసుకున్న తర్వాత ఫోన్ ఇవ్వమని బతిమలాడుతుంది. మళ్ళీ డబ్బా కనిపించింది, మళ్ళీ పెట్టేసుకొని మళ్ళీ ఒక అరగంట. మా అబ్బాయి బర్త్డే కదా ఇవాళ, కేక్ తెప్పించాము. 8th మేలో తెప్పించామన్నమాట. మా ఆయన ఆఫీస్ ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటే అక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళ రూమ్ దగ్గర బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర బుక్ చేపించాము. ఇంకా ఇఫ్తార్ కోసం అని చెప్పేసి ఖీర్ చేశాను. మధ్యలో ఒక చిన్న షాపింగ్ ఉంది, అదే నేను డ్రెస్ తెచ్చాను కదా అది సరిపోలేదు, ఎక్స్చేంజ్కి వెళ్ళాము. ఇంకా మిగిలిపోయిన చాక్లెట్స్, మంచి చాక్లెట్స్ ఏమో ఒక హాఫ్ డబ్బా కూడా రాలేదు. వచ్చేటప్పుడు ఇఫ్తార్ కోసం అని చెప్పేసి పుచ్చకాయ తెస్తే పట్టుకోరా నాయన అంటే కింద పడేసాడు మా వాడు. టపక్మని పగిలింది. ఇంకా డిస్ట్ మొత్తం అక్కడే పోయిందిలే అనుకొని వదిలేసాము. ఇంకా ఇఫ్తార్ టైం అయింది. ఇఫ్తార్ టైం అవుతుంటే ఇంకా ఖర్జూరా పెట్టేసుకొని ఇఫ్తార్ చేసేసాము. తర్వాత పిల్లల్ని రెడీ చేసేసాను. చూడండి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. యాక్చువల్గా పండగకి ఇలాంటి డ్రెస్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడే తీసేసుకున్నాం. నిన్న చూసిందేమో కొంచెం పర్పుల్ షేడ్లో ఉంటుంది, ఇదేసరికి కొంచెం పింక్ షేడ్ అనమాట. ఈ డ్రెస్ ఎంత కాస్ట్ ఉండొచ్చో మీరు కామెంట్ చేయండి. మా బాబు డ్రెస్ ఎలా ఉందో మీరే చెప్పాలన్నమాట. ఇంకా షూస్ వచ్చేసరికి లైటింగ్ అనమాట. ఇంకా పెయిర్ లాగా ఉంటుందిలే బాగా అని చెప్పేసి చూపించరా అంటే ఓ ఎగురుతున్నాడు మా బుడ్డోడు. ఆ తర్వాత ఇలా చిన్నగా కేక్ కటింగ్ ఇంట్లోనే మేము 4 చేసుకున్నాము, ఎవరిని పిలవలేదు. బికాజ్ మీకు తెలిసిన సంగతే కదా, మళ్ళీ ఖాళీ చేయండి అంటారు ఇల్లు, అందుకోసమే ఎందుకు వచ్చిన గొడవలే అని హ్యాపీగా మేమే 4 మెంబర్స్ సెలబ్రేట్ చేసేసుకున్నాము. నేను మొన్న చూపించాను కదా, అజియోలో ఒక టాప్ తీసుకున్నాను. 295 రూపీస్ పడింది, 290 రూపీస్ పడింది. అది వేసుకున్నాను అనమాట బాబు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ లాగా. అంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరికీ కేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాము, అందుకే అంత పెద్ద కేక్ తెప్పించా. బికాజ్ మేము కూడా పార్టీస్కి వెళ్ళి తింటాం కాబట్టి మా పిల్లల బర్త్డే అప్పుడు కూడా మేము ఇవ్వాలి. ఇంకా బాక్సులు మేమే వెళ్ళి చాక్లెట్ ఒకటి బాక్సెస్ ఇచ్చేసాము. ఇంటికి వచ్చాక ఇంకా చిన్నగా మా వారు బయట నుంచి కుష్కా తెచ్చేసారు, తినేసాము. ఇంకా ఇంట్లో ఏం చేయలేదు, ప్లస్ కరెంట్ లేదనమాట. మేము ఇఫ్తార్ చేసిన దగ్గర నుంచి నైట్ 10 దాకా కరెంటే లేదు. ఇంకా నేనేం ప్రిపేర్ చేయాలి మీరే చెప్పండి, కూరగాయలు కూడా లేవు. మా హస్బెండ్ అన్నారు ఇంకా స్పెషల్ లొకేషన్ లాగా ఉండాలంటే కబాబ్ తెచ్చుకుందాంలే, కుష్కా బిర్యానీ అలాగా అన్నారు. ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇల్లంతా మెస్సీ. దానికి తోడు కొబ్బరి నూనె డబ్బా ఇల్లు మొత్తం చల్లేసింది మా అమ్మాయి. న్యూస్ పేపర్ వేసి తుడిచాను, రేపు పొద్దున్నే ఉంటుంది నాకు. ఇంక ఇప్పుడే టైం 11 అయిపోయింది, ఇంక ఎప్పుడు లెగుస్తానో ఏమో అని భయం వేసింది. ఇంక పడుకుంటారులే అనుకునే లోపు ఈ గొడవ అనమాట. ఫోన్ దగ్గర ఇద్దరు, మళ్ళీ నా దగ్గర ఎవరు పడుకోవాలి పిల్లలు అని చెప్పేసి ఇద్దరు గొడవే. అక్కడ కూడా గొడవ చేసుకుంటారు. చూడండి నాకు కూడా రావన్నీ నొక్కడం ఎంత బాగా ప్రెస్ చేస్తుందో చూడండి చోటా ప్యాకెట్. ఇంకా వాళ్ళ అన్నయ్యకి చూపిస్తుంది, వాళ్ళ అన్నయ్య నా దగ్గర పడుకున్నాడని గొడవ చేస్తుంది అనమాట. సరే మరి ఈ రోజుకి అయిపోయింది, సెహరీ చేసేసి ఇఫ్తార్ కూడా అయిపోయింది. నా ఫస్ట్ డే ఆఫ్ రంజాన్ అనమాట ఇవాళ. చాలా హ్యాపీగా గడిచింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు కష్టం అనిపించింది. ఫస్ట్ కష్టం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా, కానీ చాలా బాగా గడిచింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ సుమయ్య. థ్యాంక్ యూ.